చెప్పాడు. నువ్వు రా చెప్తాను. నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఫోటో. తులసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో. ఎవడాడు ఒప్పుకోబడాలి? కాదులే, సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు. బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం. పిచ్చిదానా, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమాలు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. అరే పక్కడా, మా సుందరం గడి ఇల్లీదేనా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా? ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన మాంగారు మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టేట్టుకున్నావు. లోపలికి వెళ్ళు. ఎవరు నువ్వు? నేనల్లుడు గోవర్ధన్ లింగారావు మావిని. నువ్వెందుకు వచ్చావు? అదేటల్లుడు అలాగంటావు? అల్లుడింటికి మావ ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పిల్లలు అవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏది ఏటమ్మా బాగుంది, సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు? ఎలాండే ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతుంది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావనుకో, పట్టిసీమలో పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం. ఏంటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా. ఎవరాదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చింది? నా పేరు గోవర్ధన్ లింగారావు అండి. సుందరానికి ఏడు పుల్లేకొచ్చి పిల్ల గెలిపాడు. నువ్వేదైనా రుక్కేసావేటి? పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? కాదు, నో అంటాను. చిచ్చే యాదవ గోళాని. పోన్లే మామా, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటాంలే. నీలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. చుట్టుముట్టు ఎవరా నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోద్ది. ఉండొస్తా, అతికించుకో. ఎరా, ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి ముందే పోస్ట్ అతికిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తావా? తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి, అంటే మనకే ఫలానా డౌట్. ఫుల్గా చదువుకో. పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర, నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది? తమర మ్యాటరే. ఈ మ్యాటర్ నీకెక్కడిది? సదా ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని. అదే నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు.
నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనిలోనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. అదన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ. అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చెప్పు. చింతామణి టిఫిన్ సెంటర్, ఆ. బస్ స్టాండ్, ఆ. సినిమా సెంటర్, మన పంచాయతీ చాలు ఆఫీస్. చాలు, అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు 50. పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలే తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఆహా. అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపల్ చేయగా. ప్లీజ్ సుందరం, నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం, నేను సారీ, నేను పరిగెత్తలేను. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్. నేను అంతేనా ప్లీజ్? సుందరం, బాబోయ్ సుందరం, కాపాడండి. సుందరం, బాబోయ్ ఒప్పుకో సుందరం. ఒప్పుకోను. ఛీ, ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. పానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు తెగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు ఉండు. సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్ గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. అబ్బా, టైం అయిపోతుంది, ఇంకా రాడింటారు తిరుపతి గాడు. ఒరేయ్ తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలా తయారయ్యేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారెంటీగా లేడీస్ సారు. ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్లు గ్యారెంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా? ఒక్కసారి అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? అరే తిరు, ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని, బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నిపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. అయిపోయాడు. మీరేంట్రా ఎక్కడున్నారు? నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీస్ లీవా? లీవా నా బొందా, ఆఫీస్ లో ఉందిగా రాక్షసి, దాని పోరు పడలేక పారిపోయి వచ్చాను రా బాబు. ఎక్స్క్యూజ్ మీ. yes. అమ్మో లేడీస్. లేడీస్ కదా, ఇది మన ఫ్యామిలీ. అవునరా, తిరుపతి గాడు. తిరుపతి వీడికి ఇదేం పోయేగాలం? సినిమా టికెట్ల కోసం. రే సుందరం, మేము నడుచుకుంటూ వెళ్తాం, నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి. పదరా. నేనా? చిచి, ఏమి తిర్రు, ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్ళటం అవసరం అంటావా? ఇదిగో ఏంటి? ఛీ. అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపోయించావు. ఇప్పుడు అది రూమ్ కి రాదా గ్యారెంటీ ఏంటి? అమ్మో అది నిజమే కదా, అందుకని మేమేమో ఎంచక్క సినిమా చూస్తుంటావు, నువ్వేమో దారిలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు. ఏమంటావు? అది కాదురా.